హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సౌజన్య. అందరూ జనవరిలో న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటే, నేను ఫిబ్రవరిలో న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటున్నానండి. ఎట్లాగైనా ఈ ఇయర్ మంచిగా ముగ్గులు నేర్చుకొని ముగ్గులు వేయాలి అని చెప్పి. ఎందుకంటే జనవరి మొత్తం మచిలీపట్నంలోనే గడిచిపోయిందండి నాకు. ఈ ముగ్గులు నేర్చుకోవాలని ఎందుకు కోరిక వచ్చిందంటే, మా మచిలీపట్నంలో మా ముందు బాగా ముగ్గులేస్తారండి. చాలా బాగా ముగ్గులేస్తారు సంక్రాంతికి. అది చూసి నేను కూడా నేర్చుకొని వేయాలి అని కోరిక కలిగిందండి. ఈ చుక్కల ముగ్గులు చూడ్డానికి ఈజీగానే ఉంటాయి గానీ, కలిపేటప్పుడు పోతాయండి అన్నీ. నేను ఆల్రెడీ 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి వేశాను ఒక పేపర్ మీద. అయితే అక్కడే పోయింది మళ్ళీ. అందుకని దాని పక్కన ఇంకోటి గీస్తున్నాను. నేను ఈ ముగ్గులవన్నీ నా సొంతవేం కాదండి. నేను కూడా ఆన్‌లైన్‌లో చూసి ఎలా గీయాలో నేర్చుకొని చేస్తున్నాను. అలవాట్లేని అవపోసన ఎందుకు అని చెప్పి స్టార్టింగే పెద్ద పెద్ద ముగ్గులతో కాకుండా చిన్న చిన్న ముగ్గులతో స్టార్ట్ చేశాను. ఎందుకంటే కూర్చొని పేపర్ మీద గీయగలం గానివ్వండి, ముగ్గుతో మనం ఆ నేల మీద ఒంగుని వేయాలి అంటే చాలా కష్టము. అందుకనే చిన్న ముగ్గులతో స్టార్ట్ చేసి పెద్ద ముగ్గుల వరకు వెళ్దామని కోరిక. చూద్దాం అది ఎంతవరకు వస్తుందో. నేను ప్రతిరోజు అయితే వీడియో పోస్ట్ చేస్తాను ఈ ముగ్గుల గురించి. అన్నట్టు మా పోచంపల్లి బెడ్‌షీట్స్ అవన్నీ నేను డిస్‌ప్లే చేస్తున్నా, మీరు చూస్తున్నారా? ఒకవేళ చూడకపోతే మీకు కావాలి అనుకుంటే పోచంపల్లి బెడ్‌షీట్స్ మీరు మా ఛానల్‌లోకెళ్ళి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకందరికీ తెలిసిందే మా ఫ్యాక్టరీలోనే తయారవుతాయి బెడ్‌షీట్స్ అన్నీ. ఏదైనా పేపర్ మీద గీసిన దానికి, ముగ్గుతో గీసిన దానికి, చాక్ పీస్‌తో గీసిన దానికి చాలా తేడానే ఉంటుంది. నేను చాక్ పీస్‌తోను, ముగ్గుతోను రెండుతోను గీసాను. మా తులసమ్మ దగ్గర చిన్నగా ఇలా ముగ్గేశాను.